నమస్తే అండి. నది ఒడ్డున శివలింగం ఉన్నట్టుగా కనిపిస్తుంది కదండీ! కానీ కాదు. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం రండి. నది కాదు, పోనీ జలాశయం అనుకుంటే జలాశయాల్లో వినిపించే అలల శబ్దం కూడా కాదు. అప్పుడప్పుడు భూగర్భం నుంచి గర్భగుడిలో పాము బుస కొట్టినట్టు ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. మరి ఈ వింత ఏమిటో అని అనుకుంటున్నారా? ఇక్కడ మనకు కనిపించే అద్భుతం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం రండి. ఇక్కడ మీకు వీడియోలో చూడండి, కనిపించేదే భూగర్భంగా అంతర్భాగంగా ఉన్న జలాశయం అన్నమాట. మీకు ఇక్కడ లైట్ వేసి చూపిస్తాను నేను క్లియర్గా, ఒకసారి చూడండి. ఇక్కడ ఆలయం లోపల ఉన్న గర్భగుడిలో భూమి అడుగు నుంచి ఎప్పుడు నీరు ఉబికి వస్తూనే ఉంటుందండి. ఆ నీరు నేరుగా శివలింగానికి అభిషేకం చేసి బయటకు ప్రవేశిస్తుంది. ఇంకా అప్పుడప్పుడు ఇక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం అయితే భూగర్భం నుంచి పాము బుస కొట్టినట్టు ఒక విచిత్రమైన శబ్దం కూడా వినిపిస్తుందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడ భూగర్భంలో ఉన్న ఒక ఫిష్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఆ వాటరే ఇలా శివునికి అభిషేకం చేస్తున్నట్టుగా 360 ఎటువంటి కాలంలోనైనా సరే, అంటే ఎంత ఎండాకాలమైనా ఎటువంటి కాలంలో అయినా సరే 365 డేస్ ఇక్కడ వాటర్ అనేది ప్రవహిస్తూనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారండి. అయితే ఈ అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? మన హైదరాబాద్లోని అత్తాపూర్ సమీపంలోని కిషన్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఈ కాశీబుగ్గ ఆలయం భక్తులకు ఎంతో పవిత్రమైన క్షేత్రంగా పేరుగాంచింది. కాశీబుగ్గ అనే పేరులోనే బుగ్గ అంటే సహజంగా భూమి నుంచి ఉబికి వచ్చే నీటి ఊట అని అర్థం. ఈ ఆలయంలోనే గర్భగుడిలో ఉన్న ఆ సహజ నీటి ఊట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ ఊట నుంచి వచ్చే నీరు నేరుగా శివలింగాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. అందుకే దీనిని స్వయంభూ శివక్షేత్రంగా చాలామంది భక్తులు భావిస్తారు. సంవత్సరంలో అన్ని కాలాల్లోనూ ఈ నీరు కనిపించడం ఈ ఆలయం ప్రత్యేకతగా చెబుతారు. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో మీకు పెట్టాను కదండి, నాగబంధం ఉన్న ఏకైక ఆలయం మన హైదరాబాద్లో కూడా ఉంది అని చెప్పేసి. అయితే స్థానికులు చెప్పే కథనం ప్రకారం అప్పట్లో చాలా దండయాత్రల నుంచి ఈ ఆలయాన్ని కాపాడుకోవడానికి భూగర్భంలో ఒక పాము అంటే ఒక సర్పము ఇప్పటికీ కూడా నాగబంధం రూపంలో ఉండి ఈ ఆలయాన్ని కాపాడుతూ ఉంటుందని చెప్పేసి స్థానికులైతే చెబుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ నీటికి పవిత్రతతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చాలామంది నమ్ముతున్నారండి. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటున్నారు. విజ్ఞానం ఏం చెప్పినా, విశ్వాసం ఏం చెప్పినా ఈ ఆలయం ప్రశాంతతను, ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.